నమస్కారం. ఈరోజు మనం భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక యుద్ధనౌక మాత్రమే కాదు, అంతకు మించి అనమాట. ఇది మన దేశ సాంకేతికతకు, స్వావలంబనకు ఒక శక్తివంతమైన నిదర్శనం. దీని ప్రత్యేకతలేంటో వివరంగా చూద్దాం. ముందుగా దీని పేరుతోనే మొదలు పెడదాం. అసలు విక్రాంత్ అనే పేరు వెనుక ఎంత గంభీరమైన అర్థం దాగి ఉందో తెలుసా? విక్రాంత్ అంటే అపరాజితుడు, ఓటమి ఎరుగనివాడు, విజయం సాధించినవాడు అని అర్థం. ఈ నౌక శక్తికి, మన దేశ సంకల్పానికి ఇంతకంటే సరైన పేరు ఇంకేముంటుంది చెప్పండి. ఇది మన భారతదేశపు సొంత తేలియాడే కోట. దీన్ని మన దేశం కోసం, మన దేశంలోనే కొచ్చిన్ షిప్యార్డ్లో మన ఇంజనీర్లే స్వంతంగా నిర్మించారు. నిజంగా ఇది మన స్వావలంబన ప్రయాణంలో ఒక గర్వించదగ్గ మైలురాయి. సరే, మరింత పెద్ద నౌక అంటున్నాం కదా, దాని నిర్మాణం, పరిమాణం ఎలా ఉంటాయో చూద్దామా? కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మన ముందున్నాయి. దీని పొడవు ఏకంగా 262 మీటర్లు. ఇప్పుడు ఈ నెంబర్ వింటే ఓకే 262 మీటర్లు అనుకోవచ్చు, కానీ అసలిది ఎంత పెద్దదో అర్థం కావాలంటే ఒకసారి ఊహించుకోండి. 2.5 ఫుట్బాల్ మైదానాలు ఒకదాని వెనుక ఒకటి పెడితే ఎంత పొడవు ఉంటుందో అంత పొడవుంటుంది ఈ నౌక. అంటే సముద్రం మీద కదులుతున్న ఒక కొండంత నిర్మాణమన్నమాట. కేవలం పొడవే కాదండి, దీని వెడల్పు 62 మీటర్లు. బరువు చూస్తే దాదాపు 45,000 టన్నులు. ఇంత బరువు ఉన్నా కూడా ఇది గంటకు 50 కిలోమీటర్ల పైగా వేగంతో దూసుకెళ్లగలదు. అందుకే దీన్ని సరదాగా తేలియాడే నగరం అని పిలుస్తారు. అంటే ఇది కేవలం పెద్దది మాత్రమే కాదు, చాలా వేగవంతమైనది, శక్తివంతమైనది కూడా. సరే, ఇంత పెద్దగా ఉంది, ఇంత వేగంగా వెళ్తోంది, కానీ దీని అసలు ఉద్దేశ్యమేంటి? అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇది సముద్రం మీద తేలియాడే ఒక ఎయిర్ బేస్ లాంటిది. దీని అసలు బలం గగనతలంలోనే ఉంది. విక్రాంత్ ఫ్లైట్ డెక్లో ఒక స్పెషల్ టెక్నాలజీ వాడతారు. దాని పేరు స్టోబార్. అంటే షార్ట్ టేకాఫ్ బట్ అరెస్టెడ్ రికవరీ. సింపుల్గా చెప్పాలంటే విమానాలు టేకాఫ్ అవ్వడానికి, ల్యాండ్ అవ్వడానికి క్యాటపల్ట్ లాంటి పెద్ద వ్యవస్థ అవసరం లేకుండా చేసే ఒక అద్భుతమైన టెక్నాలజీ ఇదే. ఇప్పుడిది ఎలా పనిచేస్తుందో చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముందుగా ఫైటర్ జెట్ తన సొంత పవర్తోనే ఆ చిన్న రన్వే మీద చాలా వేగంగా వెళ్తుంది. ఆ తర్వాత డెక్ చివర్లో పైకి వంగి ఉన్న ఒక ర్యాంప్, దాన్ని స్కీ జంప్ అంటారు, దానిమీదనుంచి దూకి గాలిలోకి ఎగురుతుంది. ఇక ల్యాండింగ్ విషయానికొస్తే జెక్ వెనుక ఒక కొక్కెం లాంటిదుంటుంది. అది ల్యాండ్ అయ్యేటప్పుడు డెక్ పై ఉన్న ఒక బలమైన ఉక్కు తీగను పట్టుకుంటుంది. అంతే, ఎంత వేగంతో వస్తున్న విమానమైనా సరే ఆ కేబుల్ దాన్ని కొద్ది దూరంలోనే ఆపేస్తుంది. ఎంత అద్భుతమైన ఇంజనీరింగ్ కదా! ఈ విక్రాంత్ మీద దాదాపు 30 విమానాలు, హెలికాప్టర్లు మోహరించుంటాయి. వాటిలో MiG-29K ఫైటర్ జెట్లు, ఆ తర్వాత శత్రువుల కదలికలను ముందుగానే పసిగట్టే కమావ్ హెలికాప్టర్లు, ఇంకా MH-60R, మన సొంత ALH ధ్రువ్ లాంటి మల్టీరోల్ హెలికాప్టర్లు కూడా ఉంటాయి. అంటే ఇది ఒక కంప్లీట్ ఎయిర్ పవర్ ప్యాకేజ్ అన్నమాట. ఇదంతా యుద్ధ సామాగ్రి, టెక్నాలజీ గురించి. కానీ ఈ నౌక లోపల ఒక చిన్నపాటి నగరమే ఉందని చెప్పాను కదా, ఇప్పుడు ఆ నగరం లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ తేలియాడే నగరంలో ఎంతమంది ఉంటారనుకుంటున్నారు? దాదాపు 1,600 మంది సిబ్బంది. అంటే ఒక చిన్న ఊరి జనాభా అంతా ఒకే చోట సముద్రం మధ్యలో పనిచేస్తుంటారు. మరింతమంది సిబ్బందికి కావలసినవన్నీ ఉండాలి కదా, అందుకే ఇక్కడ అన్నీ ఉంటాయి. వాళ్ళుండటానికి గదులు, వంటశాలలు, అంతేకాదు ఆపరేషన్ థియేటర్లతో సహా ఒక ఫుల్లీ ఎక్విప్డ్ హాస్పిటల్, ఇంకా వర్క్షాప్లు, స్టోర్స్, వేల ఇళ్లకు సరిపడా కరెంట్ ఇచ్చే జనరేటర్లు, కమ్యూనికేషన్ సెంటర్లు, ఇలా ఒక నగరంలో ఏమేముంటాయో అవన్నీ ఇక్కడుంటాయి. సరే, ఇప్పటిదాకా నౌక నిర్మాణం, దాని లోపలి ప్రపంచం చూశాం. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయానికి వద్దాం. అసలు ఐఎన్ఎస్ విక్రాంత్ రాకతో భారతదేశ వ్యూహాత్మక శక్తి ఎలా మారింది? ఇది మన దేశానికి ఎందుకింత ముఖ్యం? ఈ స్లైడ్ చూస్తే మనకు ఆ మార్పు స్పష్టంగా అర్థమవుతుంది. విక్రాంత్ రాకముందు మన దగ్గర ఒక్కటే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఉండేది, కానీ ఇప్పుడు 2 ఉన్నాయి. దీనివల్ల మన నావికాదళం ఒకేసారి 2 వేర్వేరు ప్రాంతాల్లో పనిచేయగలదు. కార్యాచరణ సామర్థ్యం ఎన్నో రెట్లు పెరిగింది. ఇది మన బ్లూ వాటర్ నేవీ హోదాను మరింత పటిష్టం చేస్తుంది. అంటే మన తీరాలకు వేల కిలోమీటర్ల దూరంలో కూడా మన శక్తిని ప్రదర్శించే సామర్థ్యం ఇప్పుడు మనకుంది. సో దీనివల్ల మనకు కలిగే అసలు ప్రయోజనాలేంటి?
ఒకటి, మన తీరం నుండి వేల కిలోమీటర్ల దూరంలో కూడా మన ఎయిర్ పవర్ని ప్రొజెక్ట్ చేయగలం. 2, హిందూ మహాసముద్రంలోని కీలకమైన వాణిజ్య సముద్ర మార్గాలను కాపాడగలం. 3, ప్రకృతి వైపరీత్యాలు లాంటివి జరిగినప్పుడు చాలా వేగంగా సహాయం అందించగలం. ఇవన్నీ మన దేశాన్ని ఒక బలమైన నావికాశక్తిగా నిలబెడతాయి. అందుకే చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే ఐఎన్ఎస్ విక్రాంత్ కేవలం ఒక యుద్ధనౌక మాత్రమే కాదు, ఇది ఆత్మనిర్భర్ భారత్ అంటే స్వావలంబన భారతదేశానికి ఒక గర్వకారణమైన చిహ్నం. మన సత్తా ఏంటో, మన టెక్నాలజీ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన ఒక అద్భుతం. అయితే టెక్నాలజీ రోజురోజుకీ మారుతోంది. ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ సమయంలో నావికాదళ శక్తి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? మరి అందులో మన భారతదేశం పాత్ర ఎలా ఉండాలి? ఇది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న.